వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్, వెల్కమ్ టు టీ9 న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ, ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపైన దాడి జరిగింది. సో దాడి అంటే మొత్తానికి ఎన్కౌంటర్ జరిగింది, భారీ ఎన్కౌంటర్. దాదాపు 28 మంది చనిపోయారు. అందులో మీ కీలకంగా ఉన్న నేత మొత్తానికి నంబాల కేశవరావు గారు, అంటే బసవరాజు గారు అని చెప్పేసి అనొచ్చు. సో ఆయన చాలా కీలక నేత, మావోయిస్టులో చాలా అగ్రనేత, కీలక నేత. ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇది నక్సలిజానికి, నక్సలైట్లకు, ఈ యొక్క మావోయిస్టులకు చాలా పెద్ద దెబ్బ. ఆ విధంగానే ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఒకటేంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోయింది. ఈ విషయం మళ్ళీ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఆపరేషన్ కాగర్ అనేది ఆగట్లేదు. వాళ్ళు శాంతియుత చర్చలకు కూడా మావోయిస్టులు ఒకవేళ మమ్మల్ని పిలవండి ఖచ్చితంగా అని చెప్పేసి ఇప్పటికీ దాదాపు 10ల సంఖ్యలో ఉత్తరాలు రాయడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిని గురించి మాత్రం మాట్లాడట్లేదు. ఆపరేషన్ కాగర్ని మాత్రం ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని మనం ఇదివరకే ఒకసారి మాట్లాడినట్టుగా భారతీయులకు ఒక న్యాయం, ఇక్కడ పాకిస్తాన్కి, ఇతర దేశాలకు ఒక న్యాయం అన్నట్టుగా జరుగుతుంది. మన విషయం ఆల్రెడీ తెలిసిన విషయమే. కేంద్రం మన కేంద్రం నుంచి, మన యొక్క రాష్ట్రాల నుంచి కమిటీలు బయటికి వెళ్ళినాయి. దాదాపు 7 కమిటీలు, 7 కమిటీలు దాదాపుగా ఇతర దేశాల పొంటి వెళ్ళి పాకిస్తాన్ యొక్క టెర్రరిజం గురించి మాట్లాడుతున్నారు. ఈ పాకిస్తాన్ యొక్క ఉగ్ర చేష్టల్ని అందరికీ చెప్పాలని చెప్పేసి వెళ్ళారు. అసలు మనతోటి ఇంత బలం ఉండి అసలు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఆగడం ఏంటి? మళ్ళీ ఇక్కడ వెళ్ళి ప్రపంచానికి చెప్పడం ఏంటి? అవతల వాళ్ళు నవ్వుకుంటున్నట్టుగా ఉంది కదా. ఇది ట్రంప్ చెప్పారని చెప్పేసి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో వెనకడుగు వేశారని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే కూడా ఇక్కడ వాళ్ళకు చర్చలకేమో, వాళ్ళకు ఆపరేషన్ సింధూర్లో చర్చలకు పాకిస్తాన్కి, ట్రంప్కు వాళ్ళకేమో విలువనిచ్చిన ఇదే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగూర్లో శాంతియుత చర్చలకు తోటి భారతీయులకు ఎందుకు విలువనివ్వట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే వీళ్ళు కూడా ఒక శాంతియుత వీళ్ళు నిన్న నరేంద్ర మోడీ సార్ ఒక మాట అన్నారు. వాస్తవానికి ఈ యొక్క మావోయిజాన్ని మొత్తాన్ని అంతం చేస్తామని ఆపరేషన్ కాగర్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో అంతకు ముందు మావోయిజాన్ని కాదు ఈ యొక్క అంతం చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిజాన్ని అంతం చేయాలి. టెర్రరిజం కదా అంతం కావాల్సింది. వాళ్ళనేమో ఆడ దాచిపెట్టినట్టు పక్కన పెట్టారు, వాళ్ళనేమో ఏమనట్లేనట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఉన్న టెర్రరిజాన్ని పక్కన పెట్టేసి మాత్రం మావోయిజాన్ని మీద పడ్డారు. ఆపరేషన్ సింధూర్ను ఆపేసారు. వాళ్ళకు చర్చలకు ఛాన్స్ ఇచ్చారు. పాకిస్తాన్కి చర్చలకు ఛాన్స్ ఇస్తారంట, ఇక్కడ ఉన్న భారతీయులకు ఆపరేషన్ కాగర్లో ఉన్న మావోయిస్టులకు ఛాన్స్ ఇవ్వరంట, అది కూడా శాంతియుత చర్చలకు. ఎంత అన్యాయం జరుగుతుందనేది ఇక్కడ ఉన్న ప్రజలు, స్థానికులు అందరూ అనుకుంటున్న మాట. ఉన్న విషయమే కదా, మాట్లాడుతున్న విషయం ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఈ మావోయిస్టుల వల్ల చాలామంది అంటే ఇక్కడ ఉన్న జొరల పాలన కావచ్చు, గడీల పాలన కావచ్చు, మొత్తానికి ఈ యొక్క నక్సలైట్లు, ఇక్కడున్న మావోయిస్టులు అన్నలు అని చెప్పేసి వాళ్ళకి ఆ పేర్లు పెట్టేసి కూడా ఇక్కడ వాళ్ళని గౌరవించడం జరిగింది. కానీ వాళ్ళ దళారులను మొత్తం ఢీకొట్టిన లెక్కలు ఉండే అప్పట్లో. ఇప్పటికీ ఒక రకంగా కూడా వాళ్ళంటే ఒక గౌరవం ఉంది, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఈ యొక్క ఛత్తీస్గఢ్లో కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళను మాత్రము దూరం పెట్టడంతో పాటు ఇక్కడ ప్రజలు కూడా పెద్దగా స్పందించినట్టుగా కనిపిస్తలేదు, స్థానికులు స్పందించినట్టుగా కనిపిస్తలేరు. దాంతోపాటు హ్యూమన్ రైట్స్, ఆ పక్కన పోతే పౌర హక్కులు, దాంతోపాటు కమ్యూనిస్టు పార్టీలు కొంతమంది మాట్లాడుతున్నట్టుంది, కానీ అది కూడా క్షేత్రస్థాయిలో వస్తున్నట్టు మాత్రం లేదు. కానీ ఈ యొక్క మావోయిజాన్ని అంతం చేయడం కాదు, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిజాన్ని అంతం చేసే దిశగా వెళ్తే ఈ యొక్క నరేంద్ర మోడీ సార్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆయన మీద గౌరవం ఉంటుంది. అదాన్ని పక్కన పెట్టేసి భారతీయుల మీద పడ్డట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజల్లో మొత్తం కనిపిస్తున్న లెక్క. సో ఇవాల్టి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూస్తున్నాం. వెలుగు దినపత్రికలో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, నంబాల కేశవరావు సహా 27 మంది మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త. అబ్బుజ్మాడ్ అడవుల్లో 72 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్, మావోయిస్టు పొలిట్ బ్యూరో మీటింగ్పై బలగాల మెరుపుదాడి, కేశవరావు సహా 27 మంది నక్సల్స్ చనిపోయినట్లు అమిత్ షా ట్వీట్ చేశారన్నట్టు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటన.
ఎన్కౌంటర్లో ఓ జవాన్ కూడా మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు మావోయిస్టు చీఫ్ కమాండర్గా ఉన్న నంబాల కేశవరావు 2018లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు. శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జననం. వరంగల్ ఆర్సీఈలో బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ మధ్యలో ఆపేసి నక్సలిజం వైపు పయనం. చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక పాత్ర. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో ఇతను నేర్పరి అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రజలకు శాంతిని అందిస్తాం అని చెప్పేసి ప్రధాని మోదీ అంటున్నాడు. మావోయిజాన్ని నిర్మూలిస్తామని, ప్రజలకు శాంతిని అందిస్తామని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ను ధృవీకరిస్తూ కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి, మన హోంమంత్రి ఉన్నారు కదా, అమిత్ షా ఆయన చేసిన ట్వీట్ను స్పందించారు. బలగాలు అద్భుతంగా విజయాన్ని చూసి గర్విస్తూ ప్రజలకు శాంతిని అభివృద్ధిని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పోస్ట్ చేశారు అని చెప్పేసి ఇక్కడ అమిత్ షా, మన నరేంద్ర మోడీ సార్ అంటున్నాడు. మొత్తాన్ని ట్వీట్ చేశారన్నట్టు. అదేవిధంగా అమిత్ షా సార్ ఇది కీలక విజయం అని చెప్పేసి అమిత్ షా సార్ అంటున్నారు. నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్లో నారాయణపూర్లో సెక్యూరిటీ ఫోర్స్లో చేపట్టిన ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో సిపిఐ మావోయిస్టు జనరల్ సెక్రటరీ టాప్ మోస్ట్ లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే ప్రక్రియలో ఇది ఓ మైలురాయి అని చెప్పేసి విజయం. నక్సలిజంపై 3 దశాబ్దాలుగా భారత్ చేపడుతున్న పోరాటంలో ఓ జనరల్ సెక్రటరీ స్థాయి లీడర్ చనిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ నంబాల కేశవరావు గారు చనిపోవడం జరిగింది. సో భారీ ఎన్కౌంటర్ ఇది ఆపరేషన్ కాగర్లో జరుగుతుంది. మొత్తానికి నంబాల కేశవరావు గారు చాలా కీలక నేతగా మనకు తెలిసిన విషయమే. దాంతోపాటు ఆయన చేసిన లెక్కలు ఈ యొక్క అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అలిపిరి దగ్గర తిరుపతిలో జరిగిన ఘటనలో ఈయన కీలక పాత్ర ఉన్నదన్నట్టు. సో ఆ విధంగా పనిచేయడంలో అతను ఒక ఎక్స్పర్ట్ మావోయిజంలో, ఈ యొక్క మావోయిస్టుల లెవెల్లో. కానీ ఆయన ఇవాళ ఈ యొక్క ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే అమిత్ షా సారు లేకపోతే నరేంద్ర మోడీ సార్ ఇద్దరు మాట్లాడుతున్నట్లు మావోయిజాన్ని నిర్మూలిస్తాను అని చెప్పేసి అంటున్నారు. మావోయిజాన్ని కాదు నిర్మూలించాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిజాన్ని నిర్మూలించండి. ఎందుకంటే మన దేశంలోకి వచ్చేసి ఈ యొక్క నక్సలైట్లు కాకుండా అక్కడ ఉన్న టెర్రరిస్టులు మన దేశంలోకి వచ్చి ఈ యొక్క ఉగ్రదాడులు చేస్తున్నాయి. ఆ విషయం అందరు తెలిసిన విషయమే. పహల్గామ్ దాడి కావచ్చు, మీరు ఆ విషయం చూసిర్రు. దాంతోపాటు పుల్వామా దాడి కావచ్చు, ఆ విషయం కూడా అందరు చూసిర్రు. దాంతోపాటు నిన్న మొన్నటి వరకు దాదాపు 10 మంది వరకు అరెస్ట్ చేశారు. 10 నుంచి 12 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు అవతల గూఢచారులుగా పనిచేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళకి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేస్తున్నంత వరకు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర, వాళ్ళు ఏం చేస్తున్నారు? గూఢచారులు ఏం చేస్తున్నారు? శాంతి భద్రతల నేపథ్యంలో వీళ్ళందరూ కీలకంగా ఉన్నవాళ్ళు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఈ యొక్క పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఈ 10 మంది బయటికి వెళ్ళారు, ఈ 12 మంది బయటికి వెళ్ళారు. మరి ఇన్ని దినాలు ఎందుకు బయటికి వెళ్ళలేదు? ఇది ప్రజల్లో వస్తున్న చర్చ. సో దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పహల్గామ్ దాడికి ముందు అసలు ఆ యొక్క అటాక్ జరుగుతుందని చెప్పేసి ముందు ఎందుకు మీరు కనిపెట్టలేకపోయారని చెప్పేసి కూడా భద్రతా బలగాలను, ఈ యొక్క త్రివిధ దళాలను, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనము ప్రశ్నించాల్సిన లెక్కలు కూడా ఉంటాయి. తప్పేం లేదు కదా. దాంతోపాటు ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వాన్ని, అమిత్ షా సార్ని కావచ్చు లేకపోతే ప్రధాని సార్ కావచ్చు, వాళ్ళు మాట్లాడింది ఏంటంటే టెర్రరిజాన్ని పక్కన పెట్టారు, మావోయిజాన్ని అంతం చేస్తామని పట్టుకున్నారు. అది పక్కన పెట్టారు. ఆపరేషన్ సింధూర్ని పక్కన పెట్టేసారు. ఏదో ట్రంప్ చెప్పిందంట, వీళ్ళు ఆగినంట. ట్రంప్ చెప్తే వీళ్ళు వెనకడిగేస్తారంట. ఏంటది? మళ్ళీ వీళ్ళందరూ ఒక కమిటీలు ఏర్పాటు చేసి విదేశాలకు పంపించి ప్రపంచ దేశాలలో తిరుగుతున్నారు. మన ఇప్పుడు దేశాలతోటి తిరిగి వాళ్ళతో మాట్లాడతారంట. మన ఎంపీలు వెళ్ళి మాట్లాడుతున్నారు. మన దగ్గర కూడా ఓవైసీ వెళ్ళారు. మన అసదుద్దీన్ ఓవైసీ కూడా మన దగ్గర నుంచి వెళ్ళింటారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? మన ప్రపంచ దేశాలకు చెప్పడం ఏంటి? మనం ఒకసారి అక్కడ మీకు తెలిసిన విషయమే, గాంజా ఎట్లా జరుగుతుందో తెలుసు. దాంతోపాటు అక్కడ ఉక్రెయిన్ దాడులు ఎట్లా ఉన్నాయో తెలుసు, రష్యా దాడులు ఎట్లా ఉన్నాయో తెలుసు. ఆ యుద్ధాలు వాళ్ళు ఎందుకు ఆపట్లేదో కూడా మీరు తెలుసు.
అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసు. ఇక్కడ మాత్రం ట్రంప్ చెప్తే ఆగుతాయట కథలు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ అని చెప్పేసి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇది మీకు చెప్పడము మేమేంటంటే భారతీయులందరూ ఆల్రెడీ ఆత్మాభిమానాన్ని దెబ్బగొట్టినట్టే ఉంది ఇది ఆపరేషన్ సింధూర్ పక్కన పెట్టి. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్కి పాకిస్తాన్కి ఒక న్యాయం, ఆపరేషన్ కాగర్లో భారతీయులకు ఒక న్యాయం జరుగుతుంది. శాంతియుత చర్చలకు వస్తామని చెప్పేసి లేఖలు విడుదల చేస్తున్న ఈ యొక్క మావోయిస్టులను పక్కన పెట్టేసి వాళ్ళ పైన దాడులు, ఎన్కౌంటర్లు, డైరెక్ట్ వాళ్ళను ఎన్కౌంటర్లే చేస్తున్నారు. శాంతియుత చర్చలకు వస్తామంటే వీళ్ళని మాత్రం పక్కన పెట్టి వాళ్ళతో చర్చలు చేస్తారంట పాకిస్తాన్ వాళ్ళతోటి. ఏం జరుగుతుందో ఒకసారి పర్టికులర్గా మీరు కూడా అబ్జర్వ్ చేసి చూడడం చాలా మంచిది. సో ఇది మొత్తానికి దీనికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. జనసంద్రంగా కొండగట్టు. నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కొండగట్టు క్షేత్రం జనసంద్రంగా మారింది. మాలాదారుల జై హనుమాన్ నినాదాలతో గుట్ట మారుమోగుతున్నది. బుధవారం హోమం, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణం, అభిషేకం నిర్వహించారని చెప్పేసి కొండగట్టు సంబంధించిన వార్త. సో హనుమాన్ జయంతి ఉంది కదా, సో దానికి సంబంధించి వార్త. సో దాంతోపాటు వక్ఫ్ అనేది చారిటీ మాత్రమే. వక్ఫ్ విధానం అనేది ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ అయినప్పటికీ అది కేవలం చారిటీ మాత్రమేనని, ఇస్లాంలోని ముఖ్యమైన భాగం కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందువల్ల ఆ బోర్డులో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా అనుమతించవచ్చు అని చెప్పేసి తెలిపింది అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విధానం అన్నట్టు. సో దాంతోపాటు మరో విషయం చూడొచ్చు. పాక్లో మంత్రి ఇంటికి నిప్పు అని చెప్పేసి ఇక్కడ పాకిస్తాన్లో మంత్రి ఇంటికి నిప్పు అంటించేశారు. సింధు జలాలను పంజాబ్ ప్రావిన్స్కు మళ్లించే ప్రాజెక్టును వ్యతిరేకంగా పాక్లోని సింధ్ ప్రజలు హైవేపై రాస్తారోకోకు దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో 2 రైతులు చనిపోయారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు సింధ్ హోంమంత్రికే డైరెక్ట్ అటాక్ జియావుల్ హసన్ నివాసాన్ని తగలబెట్టారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎందుకంటే సహనం కొంతవరకే ఉంటుంది, సహనం కోల్పోయిన తర్వాత ఇట్లే ఉంటుంది. హోంమంత్రి ఇంటిని తగలబెట్టిరాడ పాకిస్తాన్లో, అట్టా ఉంటుంది కథ మరి. సో ఇది వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. జోరుగా వానలు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అని చెప్పేసి ఇక్కడ పలు జిల్లాల్లో కల్లాలు, ధాన్యం కొనుగోలు సెంటర్లో తడిసిన వడ్లు. మరో 5 రోజులు కురుస్తాయన్న వాతావరణ శాఖ. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. బలమైన ఈదుడుగాలులు వీస్తాయని హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే 5 రోజులు వర్షాలు ఉన్నాయి కదా, ఇది అల్పపీడనం వల్ల వస్తున్న వర్షాలు అని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. సో దాంతోపాటు అలర్ట్గా ఉండండి, వడ్లు తడవకుండా చర్యలు చేపట్టండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో దాంతోపాటు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి. వర్షాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తున్నట్టే ఉంది అని కల్లాలలో ఎట్లున్న వడ్లు అట్లే ఉన్నాయి. దాంతోపాటు ఈ యొక్క కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్న పరిస్థితి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆదేశాలు మాత్రం ఆడ అధికారులు నిర్వహిస్తున్నట్టు మాత్రం కనిపించట్లేదు. ఇది మాత్రం వాస్తవం, కావాలంటే చూసుకోవచ్చు. ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టుగా ఉందాడ ఉన్న ఫ్యాక్ట్. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. యుద్ధం చేయలేక రాహుల్పై విమర్శల అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. మోదీ వెనుక ఉంటానన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ ఫ్యామిలీది. పాకిస్తాన్కు గుణపాఠంగా చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని వ్యాఖ్య. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటరియట్ వద్ద విగ్రహానికి నివాళి అర్పించారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నేతలు, దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి. సో వీళ్ళందరూ కలిసి ఈ విధంగా చెప్పడం ఏంటంటే పాకిస్తాన్కి తలొగ్గినట్టుగా, ఈ ట్రంప్కు తలొగ్గినట్టుగా వాళ్ళు చెప్పినని చెప్పేసి వెనకడికి వేసేసి ఇప్పుడు రాహుల్ గాంధీ మీద విమర్శలు గుర్పించడం కరెక్ట్ కాదు అంటున్నారు. భారతీయులు కూడా అడిగే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి భారతీయుడు అడుగుతున్న క్వశ్చన్ కూడా అదే, వాళ్ళు చెప్తే ఎందుకు విన్నారు అని, వాళ్ళకు చర్చలకు వాళ్ళకు ఛాన్స్ ఎందుకు ఇచ్చారు అని. ఆత్మాభిమానం దెబ్బతింటుంది ఇక్కడ, మీకు అర్థమవుతుందో లేదో. ఇదైతే ఎవ్వడికి నచ్చట్లా. సో ఆ విధంగా రేవంత్ రెడ్డి అంటున్న మాట.
ఇక్కడ ఇందిరాగాంధీ యొక్క లెక్కలు పర్ఫెక్ట్ అన్నట్టు ఒక పని చెప్పారంటే, అక్కడ అమెరికా ఎవడొచ్చినా అనే చెల్లితో బేరవై మా దేశాన్ని కాపాడుకోవడం మాకు అవసరం, నువ్వేమనేరా మధ్య చెప్పానికే కోల్కిష్క గొట్టం కానీ అని చెప్పి మరి ఆడ ధమ్కి ఇచ్చింది. కానీ ఇక్కడ మాత్రము వాళ్ళు చెప్పే వరకు లాగుతారంట. ఇదేం కథనో మరి. వాణిజ్య ప్రకటనలు లేకపోతే వాణిజ్యానికి సంబంధించి మేము అక్కడ వాళ్లకు చెప్పినామని ధమ్కీలు ఇచ్చినామని చెప్పేసి ట్రంప్ చెప్తారు. దానికి వీళ్ళేమో ఎటువంటి మాటలు మాట్లాడరు. అక్కడ అదానీ అంబానీకి ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన లెక్కలు తప్ప వ్యాపారగ్రస్తంగా అక్కడ వాళ్లకు ఇప్పుడు వ్యాపారమే, ఇక్కడ యుద్ధమే. ఇక్కడ పాకిస్తాన్ తోటి కదా యుద్ధము, మధ్య ట్రంప్ ఎందుకు వచ్చిండో ఆ మాత్రం క్లారిటీ లేదా? ఆడ క్రెడిట్ మొత్తం ఆడ ఇందిరాగాంధీకి ఉన్న క్రెడిట్ కూడా నరేంద్ర మోడీకి మాత్రం లేదు. ఇడ వాస్తవానికి ఓపెన్గా చెప్పొచ్చు ఉన్నట్టుగా. పహల్గామ్ ఘటన అనంతరం పాకిస్తాన్పై భారత్ చేసిన దాడి తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రధానిగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 1971లో చేసిన యుద్ధాన్ని గుర్తు చేసుకున్నారు. టెర్రరిస్టుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరాగాంధీ పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను వేరు చేసి దాయాది దేశానికి ఆమె గుణపాఠం చెప్పారు. ఆనాడు దేశ రక్షణ కోసం ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పేసి ఖరాఖండిగా చెప్పిన ఇందిరాగాంధీ దాన్ని ఆచరించి చూపించారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సార్కి, కేంద్ర బలగాలకు అందరికీ సపోర్ట్ చేస్తే ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ ఆపి మాత్రం ఇక్కడ దేశయాటన పోయినట్టుగా విదేశాలకు వెళ్ళారు మన ఎంపీలు. వాళ్ళ గురించి తెలుసుకోండి అని మనం ఒకసారి ధమ్కి ఇస్తే పోయేదానికి ఏం జరుగుతుందో అసలు ఏం అర్థమైతలేదు. పిచ్చిలేస్తున్నట్టుంది కథ జరుగుతున్నది చూస్తుంటే. సో ఇది వార్త. ఇప్పుడు ఆ యొక్క ట్రంప్ కూడా ఏమైనా తక్కువడా? మన దగ్గర ఉన్న ఈ యొక్క మన యాపిల్ కంపెనీని వెనక్కి తీసుకున్నారు వాళ్ళు. మన వాళ్ళ మీద ట్యాక్స్లు వేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు, సినిమాల మీద ట్యాక్స్లు వేస్తున్నారు, భారతీయులని అక్కడ నుంచి ఎలగొడుతున్నారు. అక్కడ నుంచి భారతీయులు ఇండియాకి డబ్బులు పంపించాలంటే కూడా వాళ్ళ మీద ట్యాక్సులు మళ్ళా ఖచ్చితంగా 5%, 10% కట్టాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఫేవర్ చేస్తున్నారో కూడా తెలియదా? వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారంట. మళ్ళీ అమెరికా రక్షణకు స్వర్ణ కవచం అని చెప్పేసి ఇక్కడ వార్త. గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టును ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తానికి స్పేస్లో సైతం మిసైల్స్, లేజర్ను, వెపన్స్ను మోహరించనున్నట్టుగా వెల్లడి. దాంతోపాటు ప్రపంచంలో ఎక్కడి నుంచి మిసైల్ దూసుకొచ్చినా అడ్డుకునేలా ఏర్పాటు 2029 నాటికల్లా అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మరి యొక్క ఏమైనా ట్రంప్ గారు చెప్పిన విధానం అంటే ఈ యొక్క స్పేస్ సైతం మిసైల్స్గా మారుతుందంట. మొత్తానికి లేజర్ వెపన్స్ను మోహరించినట్టుగా వెల్లడి చేస్తున్నాడు మన ట్రంప్. అంటే మొత్తానికి ఎక్కడ ఉన్నా కానీ ఢీ కొట్టగల కెపాసిటీ తోటి వాళ్ళకు రక్షణ కవచం ఏర్పడుతుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ మరో వార్త వచ్చు. జిఎస్టీ స్కామ్లో 3,000 కోట్ల పైనే అని చెప్పేసి మొత్తం 75కు గాను 45 కంపెనీలను పరిశీలించగా బయటపడ్డ భాగోతం. మిగిలిన కంపెనీలోనూ ఆడిట్ చేస్తే మరో 500 కోట్లు ఉంటుందని అంచనా. వచ్చే నెలలో పూర్తి స్థాయి రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధమైన హై లెవెల్ కమిటీ అడ్డంగా బుక్ అయిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు అని చెప్పేసి, దాంతోపాటు మాజీ సిఎస్ సోమేష్ పైన ఆధారాలు. సో దాంతోపాటు గత ప్రభుత్వం పెద్దల హస్తం ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే వాట్సాప్ ఆధారాలు ఇవ్వడం సిఐడి జాప్యం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అప్పుడున్న సోమేష్ ఉన్నారు కదా, వాళ్ళు అంటే ఆ గవర్నమెంటే ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది ఈ యొక్క దాంట్లో అని చెప్పేసి ఉన్నాయి. ఇవి బయటికి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వచ్చినట్టు మాత్రం వార్తలు వస్తున్నట్టే కానీ అవి బయటికి వచ్చే పంచాది మాత్రం లేదు. అది ప్రధాని ముందుకు పోలవరం పంచాది అని చెప్పేసి ఇక్కడ వార్త. ముంపుపై మోదీకి వివరించిన రాష్ట్ర అధికారులు. ఈ నెల 28న ప్రగతి మీటింగ్లో పోలవరం ప్రాజెక్టుపై చర్చ. ముంపు పరిహారం లాంటి విషయాలపై 4 రాష్ట్రాల వివరణ తీసుకోనున్న మోదీ 954 ఎకరాల ముంపుపై తేల్చనున్న ప్రధానికి నివేదించనున్న తెలంగాణ. భద్రాచలం టౌన్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ సహా ముంపుపై సర్వేకు విజ్ఞప్తి. ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయించాలని కోరనున్న
ఆఫీసర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది ఏపీకి సంబంధించిన వార్త. మొత్తానికైతే పోలవరం, ఈ యొక్క పోలవరం కూడా ఎన్ని రోజులు అయిందో స్టార్ట్ చేసి అది ఇంకా కంప్లీట్గా మాత్రం ఫినిష్ అవుతలేదు. అక్కడ ఉన్న భూ నిర్వాసితులు కూడా ఇప్పటికీ అట్లాగే ఉన్నారు. అట్లుంటుంది కథ. దాదాపు 5 మంది వరకు సీఎంలు మారిరాడ, అయినా దాన్నే ఉంటుంది. సో దాంతోపాటు మరొకటి చూడొచ్చు, నన్ను కూడా పెళ్లి చేసుకుంటున్నా అంటాను సార్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే నిన్న దాదాపు యూపీలో 7 నెలలు ఎన్నిమంటారు, ఏపీలో మొత్తానికి 25 పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా యూపీలో, సారీ ఒక యువతి. సో నిన్న మనం ఆ వార్త చదువుకున్నాం, ఆమెకు సంబంధించింది. మొత్తానికి ఆ పోలీసు పోతే ఆమెను కూడా నన్ను కూడా పెళ్లి చేసుకుంటాను సార్ అని చెప్పేసి వస్తున్నాడు. అది తీన్మార్లో వచ్చేసింది అన్నట్టు. ఇది మొత్తానికి వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూస్తున్నాం. ఆంధ్రప్రభ దినపత్రికలో మావో అగ్రనేత నంబాల హతం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఆయనతో సహా 27 మంది మృతి అని చెప్పేసి మొత్తానికి 28 మంది చనిపోయారు. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. 3 దశాబ్దాల్లో ప్రధాన కార్యదర్శి స్థాయి నేతను కోల్పోవడం ఇదే ప్రథమం. దాంతోపాటు నంబాల కేశవరావు తలపై 1.5 కోట్ల రివార్డు. మృతుల్లో మరికొందరు కీలక నేతలు. ఎదురుకాల్పుల్లో పోలీసు సహాయకుడి మృతి అని చెప్పేసి, మరొక జవానుకు గాయాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు అన్నట్టు. మొత్తానికి నంబాల బసవరాజు సార్ చనిపోవడం జరిగింది. అద్భుత విజయం, గర్వపడుతున్నా అని చెప్పేసి, మావోయిజం ఇప్పుడు ముప్పును పూర్తిగా తొలగించి ప్రజలకు శాంతినిస్తాం అని చెప్పేసి ప్రధాని మోడీ సార్ అంటున్నారు. అణగారిన వర్గాల పురోగతికి ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని వ్యాఖ్య. మంచిది, కానీ మావోయిజాన్ని కాదు ఆయన ముందు తీయాల్సింది ఈ యొక్క టెర్రరిజాన్ని పక్కన పెట్టి మావోయిజం మీద పడ్డట్టుంది కథ. ఏది తీస్తున్నారో ఏది తీసలేరో కూడా ఆలోచన చేయాలి. ఇది ఒక మైలురాయి, వెన్నెముక విరిచేస్తామని చెప్పేసి 3 దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మృతి చెందడం ఇదే తొలిసారని చెప్పి అమిత్ షా సార్ చెప్తున్నాడు. సో మొత్తానికి మాత్రం వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు అన్నట్టు. సో అంత పెద్ద అగ్రనేత ఈ యొక్క బసవరాజ్ సారు నంబాల సార్ చనిపోవడం జరిగిందన్నట్టు. సో దాంతోపాటు 142 కోట్ల లబ్ధి పొందారని చెప్పేసి సోనియా రాహుల్పై ఈడీ ఆరోపణలు. కోర్టుకు తెలిపిన దర్యాప్తు సంస్థ రోజువారీ విచారణకు ఆదేశం అని చెప్పేసి నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ట్విస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. కలహార కాళేశ్వరం కలిసొచ్చేదెలా అని చెప్పేసి అధికార విపక్షాల ఎత్తుగడలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో అనుకూలంగా మార్చుకునేందుకు ఎత్తులు జిత్తులు. నోటీసుల నేపథ్యంలో సానుభూతి కోసం విపక్ష వ్యూహం. ప్రాజెక్టుల ప్రయోజనాలు రైతులకు చెప్పేలా ప్రణాళిక. ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరిక. కక్ష సాధింపు కాదంటున్న కాంగ్రెస్. అవినీతిపైన పోరాటం. బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తామంటూ హెచ్చరిక. గుట్టు విప్పుతామంటున్న ఈటల. సో దాంతోపాటు గుంబనంగా బీజేపీ అధిష్టానం రగిలిన రాజకీయాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ జరుగుతుంది కదా, ఆ విచారణలో ఈ యొక్క కేసీఆర్ కావచ్చు, దాంతోపాటు మన హరీష్ రావు సార్ కావచ్చు, ఆ పక్కన పోతే ఈటెల సార్ కావచ్చు, వీళ్ళకి నోటీసులు ఇచ్చినా కానీ అది ముందుకు అవుతున్నట్టు మాత్రము కాంగ్రెస్ పార్టీ ముందుకు ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నట్టు మాత్రం పెద్దగా కనిపిస్తలేదు. ఎందుకంటే ఆ విద్యుత్ శాఖకు సంబంధించింది అదే లొల్లి ఉన్నది, అది అక్కడనే పోయింది. ఆ గొర్రెల స్కామ్ అన్నారు, ఈ స్కామ్ అన్నారు, ఆ స్కామ్ అన్నారు, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అది ఏవి ముందర పడ్డట్లు మాత్రం లేదు. సో ప్రజలు మాత్రం అక్కడ ఉన్న అధికారులు మాత్రం కొంతమంది అయితే సెటిల్మెంట్లు అయిపోతున్నాయి అన్నట్లు మాట్లాడుతున్నట్టుంది. సో ఇక్కడ మాత్రము ఈ సింపతిని క్రియేట్ చేసుకునే పరిస్థితి మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా ఇక్కడ ఉంది. నోటీసులు దూది పింజలే అని చెప్పేసి ఎన్నొచ్చినా గాలికి ఎగిరిపోతాయి. డైవర్షన్ కోసమే ఇదంతా. రాష్ట్రంలో కమిషన్ల పాలన. కాంగ్రెస్ బీజేపీ మోసాలను ప్రజలు నమ్మరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ చెప్తున్నారు. సో దానికి సంబంధించింది. అదేవిధంగా మన ఈటల సార్కి సంబంధించింది చూడొచ్చు. కుట్రలకు భయపడను, విచారణకు పక్కా పోతా. మంత్రులు తుమ్మల జూపల్లితో పాటు కడియంకు అన్నీ తెలుసు. అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ తప్పులు అని చెప్పేసి, దాంతోపాటు కేంద్రంలో మేమే ఉన్నాం మర్చిపోవద్దు. నోటీసు అందాక అధిష్టానంతో చర్చిస్తా ఎంపీ ఈటల మాట్లాడుతున్నాడు. కేంద్రంలో మేమే ఉన్నాం మర్చిపోవద్దు అని చెప్పేసి ఓ రకమైన చిన్నపాటి ధమ్కీ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ కాళేశ్వరం విచారణకు సంబంధించిన నోటీసుల గురించి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకలాగా, కాంగ్రెస్ పార్టీ ఒకలాగా ఈ విధంగా ఉందన్నట్టు. సో దాంతోపాటు నిర్లక్ష్యమే ప్రాణం తీసింది అని చెప్పేసి గుల్జార్ హౌస్ ప్రమాదంపై వీడిన మిస్టరీ. తెల్లవారుజాము 4 గంటలకే ప్రమాదం. గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్.
దాంతోపాటు చిన్న ప్రమాదంగానే భావించిన యజమాని గంట పాటు సమయం వృధా, కిటికీలోంచి నీళ్లు జల్లి మంటలు ఆర్పే ప్రయత్నం. సో దాంతోపాటు షాప్లోని ప్లైవుడ్కు మంటలు వ్యాప్తి, దాంతోపాటు పై అంతస్తులోకి పొగలు. 17 మందితో ఇంట్లోకి వెళ్ళి తలుపులు బిగించుకున్న యజమాని, పొగతో ఊపిరాడక అందరూ మృతి. సో మృతదేహాలకు అంటుకున్న మంటలు. ప్రమాద సమయంలో ఆ భవనం నుంచి 23 మంది, ఆ భవనంలో 23 మంది ఉన్నారట ప్రమాద సమయంలో. మొన్న చార్మినార్ ఘటన జరిగింది కదా, దానికి సంబంధించింది. ప్రాణాలతో బయటపడ్డ 6. అగ్నిమాపక శాఖ మొత్తానికి డీజీ నాగిరెడ్డి గారు మొత్తానికి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నిర్లక్ష్యం మాత్రం కొంతవరకు ఉంది అని చెప్పేసి అన్నారు. అది మొత్తానికి ఆ యొక్క ఘటన జరగనే చిన్న ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు అలా ఉండకుండా బయటకు వచ్చేసి అయిపోతుండే. ఆ యొక్క డోర్ లాక్ చేసుకొని లోపల ఉండే వాళ్ళకల్లా ఊపిరాడక ఆ పొగ ఎక్కువ ఆ కట్టెలు కాలినాయి. ఆ యొక్క ప్లైవుడ్ మొత్తం కాలే వరకల్లా పొగ మొత్తం నింపుకున్నది అన్నట్టు. మొత్తానికి ఆ ఊపిరాడక అక్కడక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళు బయటికి ఫస్టే వచ్చింటే అయ్యేపోతుండే. చిన్న ప్రమాదంగా భావించి ఇంత పెద్ద ఇష్యూ అయి మొత్తానికి ప్రాణాలు పోయినాయి. సో దీనికి సంబంధించిన వార్త. దాంతోపాటు కారును ఢీకొట్టిన బస్సు, 6 దుర్మరణం, మృతులు గద్వాల జిల్లా వాసులు. వారిలో ఒకటే కుటుంబానికి చెందిన 4. కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, విషాదం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగింది, నిన్న ఇది. యాక్సిడెంట్లు మాత్రం కామన్గా జరుగుతున్నట్టుగానే ఉంది, కానీ కొంతవరకు అప్రమత్తంగా ఉంటే కూడా బాగుంటుంది. సో మళ్ళీ రేవంత్కు ఢిల్లీ పిలుపు, మంత్రివర్గ విస్తరణ కోసమే అని చెప్పేసి జూన్ 2వ తేదీలోగా ముహూర్తం. రేపు ఢిల్లీకి పయనం. 4 బెర్తులు ఖాయం, 2 బీసీలకు ఛాన్స్. మున్నూరు కాపు వర్గం నుంచి ఆది శ్రీనివాస్ పేరు. దాంతోపాటు ఎస్సీ కేటగిరీలో వివేక్ వెంకటస్వామి ఉన్నాడంట. సో ఆయనకు చోటు ఉంది. దాంతోపాటు సభాపతిగా బాలునాయక్. దాంతోపాటు మాదిగలకు చీఫ్ విప్గా పదవి. దాంతోపాటు మంత్రుల శాఖల్లో మార్పులు అని చెప్పేసి, ప్రజెంట్గా ఉన్న మంత్రుల శాఖలో కూడా మార్పులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ. మొత్తానికైతే ఈ యొక్క క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఢిల్లీకి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. అమెరికా సరికొత్త రక్షణ కవచం అని చెప్పేసి, గోల్డెన్ డోమ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అంతరిక్షం నుంచి ఆయుధ ప్రయోగం వ్యవస్థకు ప్లాన్. దాంతోపాటు శత్రు క్షిపణులను ప్రయోగ దశలోనే నిర్వీర్యం చేసే ఎత్తుగడ. దాంతోపాటు రీగన్ నాటి స్టార్ వార్స్ ఆధునిక రూపం. ప్రత్యేకతలు వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రాథమికంగా $25 బిలియన్ కేటాయింపు. మొత్తం ప్రాజెక్టు వ్యయం $175 బిలియన్ వెల్లడి. దాంతోపాటు కానీ $500 బిలియన్ దాటిపోతుందంటున్న కాంగ్రెస్ బడ్జెట్ వర్గాలు. 3 ఏళ్లలో అందుబాటులోకి తెస్తామన్న ట్రంప్. మొత్తానికి అమెరికాకు ఈ యొక్క మళ్ళీ ఒక రక్షణ కవచంగా ఒక ఆయుధం వచ్చేసింది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు కృష్ణాలో మన వాటాకు ట్రైబ్యునల్ కేసు రీఓపెన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించింది న్యాయమైన వాటా కోసమే అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఎడారిగా దక్షిణ తెలంగాణ మారిందని. దాంతోపాటు ప్రాణహిత చేవెళ్ళ వద్దన్నారు. కాళేశ్వరం పేరుతో కోట్లు కొట్టేశారన్న విమర్శ. ఎన్ని కోట్లు కొట్టేసినా ఎంత ఇబ్బంది పడ్డా కానీ అవి బయట పెడుతున్నట్లు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఓపెన్గా చెప్పొచ్చు. సో దాంతోపాటు గొయ్యి పూడ్చకపోతే శ్రీశైలంకు పెనుముప్పే అని చెప్పేసి ఏటేటా విస్తరిస్తున్న భారీ గుంత. ఇప్పటికే 100 అడుగుల మేర గొయ్యి, మొత్తానికి పెద్ద గుంత పడ్డది అన్నట్టు. అట్లా తక్షణం మరమ్మతులకు అవసరం. కీలక ప్రాజెక్టుపై నిర్లక్ష్యమా? త్వరలో నివేదిక ఇస్తాం. శాస్త్రవేత్తల బృందం అసహనం. శ్రీశైలం ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించిన పూణే టీం అని చెప్పేసి ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర పెద్ద గుంత ఉంది కదా కింద, 100 అడుగులు, ఇప్పుడు అడుగుల లోపలికి పోతుంది అన్నట్టు. 100 అడుగుల మేర పెద్ద గొయ్యి ఉందంట. ఆ గొయ్యి ప్రజెంట్గా తక్షణమే దానికి ఈ యొక్క మరమ్మతులు అవసరం అన్నట్టు. కానీ అక్కడ ఇరిగేషన్ శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది అధికారులు. సో మొత్తానికి అక్కడ ఉన్న ఈ యొక్క శాస్త్రవేత్తల బృందం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో ఆ విధంగా ఉందన్నట్టు. సో మరో వార్త ఏంటంటే ఇక్కడ లేదు. మొత్తానికి ఛత్తీస్గఢ్ టీం సంబంధించి అక్కడ మావోయిస్టుల మీద ఈ యొక్క దాడి జరిగింది కదా, దానికి సంబంధించి ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది నక్సల్స్ మృతి అని చెప్పేసి ఇక్కడ ఔరా చూడొచ్చు మన ఆంధ్రప్రభ దినపత్రికలో.
సో ఇది మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రిక. మొత్తానికి ప్రధాన పత్రికలో ప్రధాన వార్తలు ఈరోజు ఇలా ఉన్నాయి. సో మొత్తానికి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. అక్కడ నంబాల కేశవరావు సార్ కావచ్చు, అంటే బసవరాజు సార్ మృతి చెందినరు. దాంతోపాటు ఆయనతో పాటు 27 మంది కూడా చనిపోవడం జరిగింది. అలాగే ఇది కీలకంగా వాస్తవానికి ఇక్కడ జరగాల్సింది మరో విషయం చెప్పడం ఏంటంటే, మావోయిజాన్ని మొత్తాన్ని నిర్మూలిస్తాం, మొత్తానికి తీసేస్తామని చెప్పేసి ప్రధాని సారు లేకపోతే అమిత్ షా సార్ చెప్తున్నట్టుగా ఎంత ఉన్నా అని మావోయిజానికన్నా ముందు టెర్రరిజాన్ని చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కు ఒక లెక్క, ఆపరేషన్ కాగర్కు ఒక లెక్క. అక్కడ దానికో న్యాయం దీనికో న్యాయమా? అదేవిధంగా పాకిస్తాన్ తోటి చర్చలు ఎట్లా చేస్తారు, ఇక్కడున్న మన భారతీయులైన మన మావోయిస్టులతోటి శాంతియుత చర్చలకు ఎందుకు ఛాన్స్ ఇస్తలేరని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్న మాట. ఇక్కడ ఉన్న పౌర హక్కుల చట్టాలు, ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నమాట. ఇది జరగాలి కూడా వాస్తవానికి. మరో విషయం ఏంటంటే, ఈ యొక్క మన ట్రంప్కు భయపడే వెనకడుగేశారు అన్నట్టుగా మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఒక మాట చెప్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ఇందిరాగాంధీ గారికి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ ఎవ్వరికి మధ్య చొరబాటు అవసరం లేదు, మేము చూసుకుంటామని చెప్పేసి ఒక్కో మనిషిలాగా అక్కడ మొత్తానికి ఈ పాకిస్తాన్కి దెబ్బ తీసింది అని చెప్పేసి మొత్తానికి నిన్న ఈ యొక్క రాజీవ్ గాంధీ నివాళులు అర్పించి అక్కడ చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి. మరో విషయం ఏంటంటే, దాంతోపాటు ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ కూడా జరగబోతుంది. సో క్యాబినెట్ విస్తరణ గురించి కూడా రేపు ఢిల్లీ పయనమవుతున్నారు రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించింది. సో ఇది ఈరోజు ప్రధాన వార్తలు ఎలా ఉన్నాయి. సో చూస్తూనే ఉండండి T9 న్యూస్. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.